good morning. You're watching me on one and only 199 TV. నేను మీ ప్రియా ఇన్ మార్నింగ్ కాఫీ. మరి అందరు రెడీ అయిపోయారా? నేనైతే మీకోసం అప్డేట్స్ అన్నీ తెచ్చాను. హ్యాపీగా వినడానికి చక్కగా కాఫీ తాగుతూ కూర్చోండి, నేను అప్డేట్స్ అన్నీ చెప్తా. ముందుగా ఈరోజు అమృత గడియలు మనకు వచ్చేసి మధ్యాహ్నం 12:58 ఉంది. అలాగే మరి వర్జం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామున 3:22 నుంచి 4:58 వరకు ఉంది. అలాగే మరి రాహుకాలం వచ్చేసి మనకి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ఉంది. సో జాగ్రత్తగా చూసుకోండి, నమ్మే వాళ్ళు నమ్మండి. ఇంకా అన్ని అప్డేట్స్ చూడాలంటే ముందైతే మన షోని స్టార్ట్ చేసేద్దాం. మరి ముందుగా ఈరోజు మంచి మాట ఏంటో చూద్దాం. ఈరోజు మంచి మాట మనకి నమ్మకం అన్నది మనకు వెలుగునివ్వడమే కాకుండా చుట్టుపక్కల కాంతిని ప్రసరింపజేసే అఖండ దీపంగా ఉండాలి. సో మన నమ్మకం అన్నది మనకే వెలుగునివ్వకుండా నెక్స్ట్ చుట్టుపక్కల మొత్తం కూడా మన నమ్మకంతో ఏ పని అయితే చేస్తాం వాళ్ళకు కూడా ఒక మంచి కాంతిని ఇచ్చేదానిలాగా చూసుకోవాలన్నమాట. సో దేనికైనా నమ్మకం అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక మంచి మాట విన్నారా? నెక్స్ట్ అయితే ఈరోజు మెదడికి పదును పెట్టే క్వశ్చన్స్ అడిగేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? అంటే ఇస్రోను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? సింపుల్గా మరి బాగా ఆలోచించండి. సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? మరి ఇస్రో మెయిన్ కార్యాలయం ఎక్కడ ఉంది? మరి ఈ రెండింటికి ఆన్సర్స్ తెలిస్తే మీరేం చేయాలో తెలుసు కదా. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి. నేను వెయిట్ చేస్తుంటాను. ఫస్ట్ ఎవరైతే ఆన్సర్ చెప్తారో చూద్దాం. మరి నెక్స్ట్ అయితే ఈరోజు మనందరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మరి ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఈరోజు ఆర్థికంగా అంతా కూడా చాలా సామాన్యంగా రోజులాగే ఉంటుంది, అంత కష్టమే ఉండదు. అలాగే కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. సో కొంతమంది మీ థాట్స్ని అన్నిటినీ కూడా అంటే డిసప్పాయింట్మెంట్ చేద్దాం అనుకుంటారు. మీరు వాటన్నిటికీ ఏం లోనవ్వద్దు. మీరు అనుకున్న థాట్ మీరు చెయ్యాలి అనుకుంటే ఎవరి మాట పట్టించుకోవద్దు. అలాగే అవివాహితలకు శుభవార్త శ్రవణం అంటే ఇవాళ పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి మంచి గుడ్ న్యూస్లు అందే ఛాన్స్ ఉందన్నమాట ఈరోజు. సో మేబీ పెళ్ళి కుదిరే ఛాన్సెస్ కనిపించవచ్చు ఈరోజు. అండ్ నెక్స్ట్ అయితే వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. మరి అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాబ్స్ కోసం ట్రై చేయండి. ఇవాళ అన్నీ కూడా మీకు కలిసి వచ్చే అంశాలే. ఒక శుభకార్యానికి యత్నాలు మొదలు పెడతారు. సో ఒక శుభకార్యం చేద్దాం అనుకుంటారు అండ్ దానికి తగ్గట్టు పనులు కూడా స్టార్ట్ చేస్తారు. ఓర్పు అంకిత భావం ముఖ్యం. సో ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ముందు మనకి మెయిన్ కావాల్సింది ఓర్పు. సో ఓర్పుగా ఉంటే ఎంత పెద్ద పని అయినా కానీ చక్కగా కూల్గా వెళ్ళిపోతుంది అనమాట. సో పని మొదలు పెడతారు, దానికి తగ్గట్టు మీకు కావాల్సింది ఓర్పు. మరి నెక్స్ట్ అయితే మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు వ్యాపారులకు సంతృప్తి పురోభివృద్ధి లభిస్తుంది. మరి ఈరోజు వ్యాపారులు బిజినెస్ ఫీల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చక్కగా పురోభివృద్ధి కనిపిస్తుంది. అలాగే బంధువులను కలుసుకుంటారు. మరి ఈరోజు చుట్టాలని కూడా కలుసుకునే ఛాన్సెస్ ఉంది. ఆలయాలను సందర్శిస్తారు, చక్కగా ఆలయ సందర్శన ఉంటుంది. దానివల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. మరి ఇక్కడ కూడా అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఉద్యోగాల కోసం ట్రై చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ట్రై చేస్తే డెఫినెట్గా ఉద్యోగాల్లో సక్సెస్ అవుతారనమాట. నెక్స్ట్ అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీ సమర్థతపై ఎదుటివారి నమ్మకం కలుగుతుంది. సో మీరు ఏ పని చేసినా మీ సమర్థత అంటూ ఒకటి ఉంటుంది, అది చూపించుకుంటేనే ఎదుటివారికి మీ పైన నమ్మకం కలుగుతుంది. అంటే ఏ పనైనా చెయ్యగలరు అన్న నమ్మకం
కలుగుతుంది. అలాగే మీరు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. సో బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్గా ఉంటే అంత మంచిది. మీరే కాదు, ప్రతి ఒక్కరు కూడా బండి డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడకుండా కాన్సన్ట్రేషన్గా బండి డ్రైవ్ చేయండి. మరి నెక్స్ట్ అయితే సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మరి ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉంటాయో అలాగా ఈజీగా డెసిషన్స్ తీసుకోవడం కాకుండా బాగా థింక్ చేయాలన్నమాట. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఈరోజు మీకు అన్నీ కూడా కలిసి వచ్చే అంశాలే. ఒక్కటి ఈరోజు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆలోచించి ఏదైనా డెసిషన్ తీసుకోండి. మరి నెక్స్ట్ అయితే కన్యా రాశికి వెళ్ళందా చూద్దాం. మరి ఈరోజు రావాల్సిన బకాయిలు సకాలంలో అందుతాయి. మీకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు టైంకి ఈరోజు అందుతుంది. అలాగే మీరు ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. సో మీకంటూ ఆర్థిక ఇబ్బంది ఉండదు, ఎందుకంటే రావాల్సిన టైంలో డబ్బు వస్తుంది కాబట్టి ఆబ్వియస్గా మీకు ఆర్థిక ఇబ్బంది అయితే ఉండదు. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనబడుతుంది. సో అనుకోకుండా మీకు సడన్గా వేదాంతం వైపు మనసు వెళ్తుంది కాబట్టి వేదాంత ధోరణి ఈరోజు మీకు కనిపిస్తుంది ఈరోజంతా. ఎనీవేస్ వేదాంత ధోరణి అన్నది చాలా మంచి విషయం. మరి నెక్స్ట్ అయితే తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాలని చేజిక్కించుకోవటం శ్రేయస్కరం. మరి అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చిన దాన్ని వదలకుండా ఎలాంటి ఆపర్చునిటీ వచ్చినా యూజ్ చేసుకోవడం చాలా మంచిది. ఓర్పు శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. మరి ఓర్పు ఉంటే ఇందాకలో చెప్పా, ఓర్పు మనం శ్రమించే అంటే కష్టం పడే తత్వం ఉంటే కనుక మనం ఎంత పెద్ద పనినైనా హ్యాపీగా కంప్లీట్ చేయగలం అనమాట. సో మెయిన్ కావాల్సింది మనకి ఓర్పు. మరి నెక్స్ట్ అయితే వృశ్చిక రాశికి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు ఆర్థిక వ్యవహారాలు నూతన పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. సో ఎప్పుడు నుంచో మీరు ఏవైనా ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం అటు ఇటు సతమతం అవుతూ ఉంటే కనుక ఈరోజు అన్ని విషయాల్లో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోగలుగుతారు. అలాగే పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. మరి ఈరోజు మీరైతే చక్కగా పాత మిత్రుల్ని అంటే చిన్ననాటి ఫ్రెండ్స్ని కలిసే ఛాన్స్ ఉంది. అండ్ కలిసినప్పుడు ఆబ్వియస్గా మనం చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తు చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ అయితే ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు సొంతంగా వ్యాపారం సంస్థలు నెలకొల్పాలనే మీ ఆలోచన బలపడుతుంది. మరి మీకు ప్రతి ఒక్కరికి థాట్స్ ఉంటాయి, వ్యాపారం పెట్టాలి, సంస్థలు నెలకొల్పాలని. అది ఈరోజు ఇంకా ఎక్కువ బలపడుతుంది అన్నమాట. మంచి గుర్తింపు లభిస్తుంది. మరి మీకు సంఘంలో అంటూ ఒక మంచి గుర్తింపు లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. మరి మీరు కూడా ఈరోజు చక్కగా ఆధ్యాత్మికం వైపు వెళ్తూ ఉంటారు. ఆలయాలు సందర్శించే ఛాన్స్ ఉంది. మరి నెక్స్ట్ అయితే మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు ఆర్థిక లావాదేవీలు కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. మరి ఈరోజు ఆర్థిక లావాదేవీలు కుటుంబ సమస్యలు ఏ ఉన్నా కానీ హ్యాపీగా చక్కగా ఒక పరిష్కారం చూపిస్తారు మీరే. స్వయం కృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. మరి స్వయం కృషి అంటే మన కృషితోనే మనం దేంట్లో అయినా రాణించగలం అన్న ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మరి ఈరోజు కుంభరాశి వారికి ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఇంటర్వ్యూలో ఏకాగ్రత ముఖ్యం. మరి ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్గా ఉంటే అంత మంచిది. విద్యార్థులు భయాందోళనలు వీడి లక్ష్యం వైపే శ్రద్ధ వహించినట్లయితే మీకు సత్ఫలితాలు సాధిస్తారు. సో భయం అన్నది పక్కన పెట్టి మీరు అనుకున్నది సాధించడానికి ట్రై చేయండి, అసలు భయపడద్దు. మరి నెక్స్ట్ అయితే మీన రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు ఆర్థిక సమస్యలు కుటుంబ వ్యవహారాలు
వ్యక్తిగత వ్యవహారాలు అన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఈ వ్యవహారాలన్నింటిలోని ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోగలుగుతారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. మరి అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో పోటీ పరీక్షల్లో డెఫినెట్గా సక్సెస్ సాధిస్తారనమాట. సో చూశారు కదా, మొత్తానికి అయితే ఇది ఈరోజు మనందరి రాశి ఫలాలు. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? నేను సత్యనారాయణ. సత్యనారాయణ గారు ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి. బాగున్నాను. చెప్పండి సత్యనారాయణ గారు. హలో చెప్పండి. మరేంటి ఈరోజు? వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, గుడ్ మార్నింగ్ చెప్పేసాను నేను. ఈరోజు ఏం చేస్తారు మీరు? నేను లెక్చరర్ అండి. ఓకే. ఏముంది, డైలీ కాలేజీకి వెళ్ళటం రావటం. ఓకే, సో ఈరోజు కాలేజ్కి వెళ్ళాలి. అవునవును. ఓకే, చక్కగా వెళ్ళి పిల్లలతో ఎంజాయ్ చేయాలి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను. సో మొత్తానికి కలిసింది ఈరోజు. అవునవును. చక్కగా పిల్లలతో ఎంజాయ్ చేయండి. నాకు తెలిసి మీరు ఆన్సర్ చెప్పేస్తారేమో ఇవాళవి. ఏంటండి క్వశ్చన్స్ ఏంటి? క్వశ్చన్స్ వినలేదా మీరు? ఏం లేదండి, ఇప్పుడే పెట్టా. వీటిలో మీ ప్రోగ్రామ్ వస్తుంది. ఓకే, ఇస్రో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఇస్రో అండి. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అవును, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1972. 1972. మీరు కొంచెం దగ్గరకు వచ్చారు. అవునా? పోనీ ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇస్రో ప్రధాన కార్యాలయం 1972 కాదా అండి? కాదు. విక్రమ్ సారాభాయిది అదే కదా, దాన్ని నేమ్ పెట్టారు. ఎనీవేస్ చాలా దగ్గరికి వచ్చారు లెక్చరర్ గారు మీరు, కాబట్టి ఈ ఆన్సర్ అయినా చెప్పారేమో. ఎనీవేస్ షో ఎండింగ్ వరకు చూస్తుండండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ నెక్స్ట్ అయితే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో హలో. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చందు గారు చెప్పండి. చందు గారు ఎలా ఉన్నారు? హ్యాపీ. మరి ఈరోజు ఆన్సర్స్ తెలుసా మీకు? తెలుసు, ఆన్సర్ తెలుసు. రెండిటికి తెలుసా? రెండిటికి తెలుసు. ఎలాగా? గూగుల్ తల్లినా? చెప్పడం అయితే చెప్పేస్తాను, కరెక్ట్ కదా, లాస్ట్ మీరే చెప్పాలి. సరే చెప్పండి ముందు. ఇది 1969 ఆగస్ట్ 15th. ఓకే, మా సెకండ్ది? రెండో దానికి వచ్చి బెంగళూరు హెడ్ క్వార్టర్. బెంగళూరా? మీరు ఓన్లీ గూగుల్ తల్లిని నమ్ముకున్నట్టున్నారు. అప్పుడప్పుడు గూగుల్ తల్లి కూడా అబద్ధాలు చెప్తుంది. అవునవును, రాంగే. ఓకే, ఎనీవేస్ ఎందుకు చక్కగా ఇంకెందుకు క్లూ? నాకు తెలిసి రెండు ఆన్సర్స్ మీరు చెప్పారు కదా, షో ఎండింగ్ లో చూద్దాం కరెక్ట్ కాదు. అయితే ఓకే అంట. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ చందు గారు. మరి నెక్స్ట్ అయితే ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, అన్ని చెప్పుకున్న ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుంటూరు. గుంటూరు ఎవరు? సతీష్, గుంటూరు. ఓకే ఓకే, సతీష్ గారు మేడం చెప్పండి, ఎలా ఉన్నారు? ఫైన్. మీరు? నేను చాలా బాగున్నాను. మీరు ఏం చేస్తూ ఉంటా అని చెప్పారు? చెప్పాను కదా మేడం, నేను బీటెక్ చదువుతున్నాను. యా గుర్తొచ్చింది. బీటెక్ డిగ్రీ అని కన్ఫ్యూజ్ అయ్యాను. బీటెక్ ఫైనల్ ఇయర్ కదా? ఓకే, ఇప్పుడు గుర్తొచ్చారు. ఇంకేంటి, ఇవాళ కాలేజ్ ఉందా? కాలేజ్ ఉందండి, వెళ్ళాలి కంపల్సరీ. మీ ప్రోగ్రామ్ మా మమ్మీ ఉదయాన్నే 7 కల్లా లేపి మరి ప్రోగ్రామ్ చూడమని చెబుతున్నారు. అవునా? ఎస్, నాలెడ్జ్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఫన్ వస్తుంది మేడం. మరి ఇన్ని వస్తే ఈ ప్రోగ్రామ్ చూస్తే, నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, ఫన్ అన్నీ వస్తాయి ఈ ప్రోగ్రామ్ చూస్తే. అవును మేడం, అవును మేడం. అందుకే చూడండి. ఎంత చక్కగా వింటున్నారో. క్లాస్లో టీచర్ చెప్పేటప్పుడు ఇంత చక్కగా వింటారా? వింటానండి, తప్పదు కదా మరి. తప్పదని వింటారు. మీరు అంతలా నవ్వుతున్నారంటే నాకు ఎందుకో డౌట్ వస్తున్నారు, వినరేమో అని. ఏంటండి? మీరు నవ్వుతున్నారు అంటే నాకు డౌట్ వస్తున్నది, విన్నరేమో అని అంటున్నా. విన్నరేమో డౌట్ వస్తుందా?
సరే క్లాసులు కంపల్సరీగా వినాలి మరి. వినండి, చక్కగా విని గుడ్ స్టూడెంట్లో ఉండండి. మరి ఈరోజు క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసా? తెలుసు మేడం. అది మరి చెప్పండి ఫాస్ట్గా. ఇస్రో వచ్చేసరికి 1969 అండి. 1969కి చాలా ప్రత్యేకత ఉందన్నమాట. చెప్పండి. 1969 లో బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు, ఇస్రో ఏర్పడింది. 1969 ఇస్రో. బాబా ఓకే. ఇస్రో హెడ్ క్వార్టర్ వచ్చేసరికి బెంగళూరు అండి. బెంగళూరు. వావ్, మీకు తెలుసా లేకపోతే ఇంతకుముందు కాలేజ్ ఏమైనా ఫాలో అవుతున్నారా? లేదండి, ఆ ఇస్రో ఆల్రెడీ ఇంతకుముందు చాలా సార్లు చదివి అనుకుంటాను. మీరు చదివారు, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే నాకు అర్థమైంది. ఎనీవే, అంటే ఎలా అంటే 1969కి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు, ఇస్రో ఏర్పాటు చేశారు. మదర్ టెరిసా గారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది 1969 లో. చాలా ఉంది, గొప్పగా ఉంది అనమాట 1969. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు ఫర్ కాలింగ్. ఆన్సర్స్ చెప్పినందుకు. అలాగే ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందంట మదర్ టెరిసా గారికి. సో మీకు కూడా ఇలాంటి విషయాలు ఏమైనా తెలిస్తే చెప్పండి, పర్లేదు, నేనేమనుకోను. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ మీరు కనుక కాల్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అండ్ ఇప్పుడు దాకా కొంచెం 5-10 minutes షో మిస్ అయ్యాను అని ఏం బాధపడద్దు, కంటిన్యూ చేద్దాం షోని. అలాగే ఈ షోని మిస్ అయినట్టయితే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఫేస్బుక్లోకి వెళ్ళి చక్కగా లైక్స్, కామెంట్స్ అన్నీ కూడా షేర్ చేసుకోండి. మరి ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ పేరు? సంతోష్, రాజమండ్రి. సంతోష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు, గట్టిగా మాట్లాడాలి, జోష్గా. చాలా బాగున్నామండి, బాగానే, చాలా ఆనందంగా ఉన్నాం. ఎస్, ఎప్పుడు ఆనందంగా ఉండండి. అవునండి, చాలా రోజుల తర్వాత కలిసిందండి. ఇప్పుడు ఈ నెంబర్ మారిపోయినట్టుందండి, రోజు డైల్ చేస్తే నెంబర్ కలుస్తలేదు. అవునవును, నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ మారాయి అని. మా ఛానల్ కూడా మారిపోయింది, అందుకు వస్తలేదని ఎన్ని రోజులు బట్టి చూడలేదు. మొన్న చూసాం ఛానల్ కూడా వేరే దాంట్లో మార్చేసారు మళ్ళీ నెంబర్. ఓకే, ఎప్పుడైతే మీకు ఛానల్ లేకపోతే మీ కేబుల్ ఆపరేటర్ని అడగండి, డెఫినెట్ గా సెట్ చేస్తారు. ఆయన అడిగి కనుక్కున్నాండి, ఆయన అడిగి వేరేగా మారిపోయిందండి మళ్ళీ ఛానల్. సరే, మొత్తానికి సంతోష్ గారు ఈ రోజు క్వశ్చన్స్ విన్నారా మీరు? విన్నామండి. ఆన్సర్స్ తెలుసా? ఆన్సర్స్ అంటే ముందు కాలం చెప్పారు మేడం, అదే కరెక్ట్ మేడం. ఎందుకంటే మా దగ్గర జీకే బుక్ కూడా ఉంది, అందుకే చూస్తాం ఎప్పుడు మీరు చెప్పిన వాటికల్లా. అబ్బా, ఈ రోజుల్లో ఈ కాలంలో కూడా అందరూ గూగుల్ తల్లిని ఫాలో అయ్యే టైంలో కూడా సంతోష్ గారు జీకే బుక్స్ అన్నీ చూస్తున్నారంటే ఎంత గ్రేట్ అండి మీరు. అవునండి, అందుకే దాంట్లో చూసిన వల్లనే క్వశ్చన్స్ దొరుకుతాయి. మీరు క్వశ్చన్ వేసినప్పుడల్లా మేము జీకే బుక్ తిరగేస్తూ ఉంటాం, ఏదో క్వశ్చన్ దొరుకుతూ ఉంటుందో చూస్తూ ఉండాలి. గ్రేట్, చక్కగా పుస్తకాలను ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. అదే మంచిదండి, చాలా మంచిది. ఫాలో అవుతున్న వల్ల ఏంటంటే మనకి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది, కొద్దిగా తెలుస్తుందండి ఇంకా ఏమన్నా ఉన్నాయి. అవునవును, పుస్తకాలు చదవడం అన్నది చాలా ఇంపార్టెంట్. మరి 2 ఆన్సర్స్ కరెక్ట్ అంటారా? లాస్ట్ కాల్ ఎందుకంటే ఆయన సార్ కూడా కదా, నేను చూసింది కూడా కరెక్ట్ అండి అందులో. పోన్లేండి సంతోష్ గారు, చక్కగా మీరు ఇలాగే మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండండి. మరి ఈ 2 ఆన్సర్స్ నేను కరెక్టో కాదు షో ఎండింగ్లో చెప్తాను. మరి మనతో మాట్లాడడానికి అయితే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? మా పేరు జగన్ అండి. జగన్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అది నర్సాపూర్ అండి, మేము ఇక్కడ కొండాపూర్ నుంచే కాల్ చేస్తున్నామండి. ఓకే, ఏం చేస్తుంటారు? మాది షాప్ ఉందండి. మాది షాప్, ఇంటీరియర్ షాప్ ఉందండి మేడం. ఓకే, సో మొత్తం షాప్ చూసుకుంటూ ఉంటారు మీది. అది చెప్పండి, ఈరోజు క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసా జగన్ గారు? తెలియదు మేడం. ఇది తెలీదా? ఇప్పుడు దాకా వినలేదా మీరు? షో చూడలేదు మేడం, మీకు ఫోన్ చేద్దామని బయటికి వచ్చి ఫోన్ చేస్తున్నాను. షో స్టార్టింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారా, ట్రై చేస్తున్నారా? స్టార్టింగ్ నుంచి ట్రై చేస్తున్నా, ఒకసారి కట్ అయిపోయి. అయ్యో, సరే జగన్ గారు, మీకోసం నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ట్రై చేయండి ఆన్సర్ చెప్పడానికి, ఓకేనా? చెప్పండి మేడం. ఇస్రో ఏ సంవత్సరంలో ప్రారంభించారు, మొదలు పెట్టారు? 1969 అనుకుంటున్నాను మేడం. అబ్బా అబ్బా అబ్బా, ఏమన్నా చెప్పారా అసలు? మీకు తెలుసు కన్ఫర్మ్గా? తెలియదు మేడం, గెస్ చేశాను. అసలు గెస్ 1969 అని ఎందుకు అనిపించింది మీకు? అంటే 69లో అంటే అప్పుడు కొంచెం ఒకసారి ఏదో కృష్ణ బుక్ చదివాను మేడం, ఒకసారి ఇసుకంది అందులో ఇచ్చారు మేడం, ఒకసారి ఇట్లా స్టార్ట్ అయిందని, అందుకు గుర్తుపెట్టాను. ఓకే, మీరు కూడా బుక్స్ ఎక్కువ చదువుతారా? చదువుతాను మేడం. అందుకే నేను తెలివితేటలు.
మేడం ఈరోజు మా అబ్బాయి బర్త్డే, ఒకసారి హ్యాపీనెస్ చెప్పాలి. మరి ఇంత లేట్గా చెప్తారు. మరి మీ అబ్బాయి పేరేంటి చెప్పండి. కృష్ణ. 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 కృష్ణ, నీకు మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వు చక్కగా మంచి మంచి బర్త్డేలు ఇంకా చాలా జరుపుకోవాలి. అండ్ ఈ విషయస్ మన మార్నింగ్ కాఫీ నుంచి, అలాగే 99 టీవీ నుంచి, మీ డాడీ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి. ఓకేనా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ జగన్ గారు. అండ్ నెక్స్ట్ అయితే మీకు ఒక విషయం తెలుసలేముందో చూద్దాం. మరి ఈరోజు జాబ్ అప్డేట్ చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి, జాబ్ నోట్ డౌన్ చేసుకోండి. మరి ఈరోజు జాబ్ వచ్చేసి మనకి CGPSC రిక్రూట్మెంట్లో ఉంది. మరి పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ ఉన్నాయి. అలాగే మనకి పోస్టులు వచ్చేసి 117 పోస్టులు, అంటే 117 పోస్టులు ఉన్నాయి. చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. సో బ్యాచులర్ డిగ్రీస్ ఇన్ ఇంజనీరింగ్ చేసి కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ కూడా ఉంది. 21 ఇయర్స్ టు 30 ఇయర్స్ లోపల వాళ్ళు అప్లై చేయాలి. 21 నుంచి 30 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి దీని వెబ్సైట్ www.psc.cg.gov.in. మరి ఈ వెబ్సైట్లోకి వెళ్తే కనుక మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. హ్యాపీగా జాబ్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ. అండ్ జాబ్ సంపాదించడానికి ట్రై చేయండి. మరి చాలా అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. కానీ ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో. అమ్మా సౌండ్ పెట్టారు, టీవీ వాల్యూమ్ పెట్టారు. హలో. నమస్తే అండి. ముందైతే మీరు టీవీ వాల్యూమ్ కంప్లీట్గా మ్యూట్లో పెట్టేయండి. పెట్టేశారా? మీ పేరు? మీ పేరు చెప్పండి. హలో. చెప్పండి చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రవణ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే ఓకే అండి. మరి మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి, అలాగే జోష్గా మాట్లాడాలి. ఓకే, ఏం చేస్తుంటారు శ్రవణ్ గారు? హలో. హలో, చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ చేస్తుంటానండి. ఓకే, మరి ఈరోజు నేను అడిగిన క్వశ్చన్స్ విన్నారా మీరు? విన్నాను కదండి, నాకు చెత్తగా తెలియదండి. ఆన్సర్స్ తెలియదు. ఇంతకు ముందు కాలేజ్ అంతా చెప్పారు కదా ఆన్సర్స్, అందులో ఏమైనా కరెక్ట్ అనిపిస్తుంది? 69 అని అన్నారు కదా. 69 అది కరెక్ట్ అన్నది నాకు కరెక్ట్గా అనిపించింది. మీకు కరెక్ట్ అనిపిస్తున్నదా? ఓకే, సెకండ్ దానికి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇస్రోది. దానికి ఐడియా లేదంతా? పోన్లీ శ్రవణ్ గారు. ఎనీవేస్, మీరు షో చూస్తుండండి ఎండింగ్ వరకు. అప్పుడు షో నేను ఎండింగ్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ కూడా చెప్తాను. మరి నెక్స్ట్ అయితే ఈరోజు ట్రావెల్ ఏముందో చూద్దాం. మరి ఈరోజు ట్రావెల్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఏముందో చూసేద్దాం. వరంగల్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లా మరియు 12 నుండి 14వ శతాబ్దం వరకు పాలించిన కాకతీయ రాజుల రాజధానిగా ఉంది. ఇది రాష్ట్రంలోని ఒక పెద్ద నగరం. పురాతన కాలంలో వరంగల్ను ఓరుగల్లు లేదా ఒంటికొండ అని కూడా పిలిచేవారు. వరంగల్ కోట వంటి వివిధ వాస్తు కళాఖండాలు పర్యాటకులను ప్రధానంగా ఆకర్షిస్తాయి. ప్రోలరాజు ఈ సుందరమైన నగరాన్ని నిర్మించాడని నమ్ముతారు. మార్కోపోలో ప్రఖ్యాత ఇటాలియన్ యాత్రికుడు అతని ప్రయాణ డైరీలో మరియు ఆయన రచనల్లో వరంగల్ గురించి ప్రస్తావించినప్పుడు కాకతీయ రాజుల సాంస్కృతిక మరియు పరిపాలనా దక్షత గొప్పతనం ప్రతిబింబిస్తుంది. ప్రతాపరుద్రుని ఓటమి తర్వాత ముసుండ్రి నాయకుల 50 సంవత్సరాల చట్టం స్థాపించబడింది. దీనివల్ల వివిధ నాయక్ రాజుల మధ్య నమ్మకం, సంఘీభావం లేకపోవడం, పరస్పర పోటీ ఏర్పడ్డాయి మరియు నగరం యొక్క పరిపాలనా నియంత్రణను
బహుమనులు తీసుకున్నారు. ఔరంగజేబు మొఘల్ చక్రవర్తి 1687వ సంవత్సరంలో గోల్కొండ సుల్తానేట్ మీద విజయం సాధించాడు. ఇది 1724 వరకు అలానే కొనసాగింది. లో వరంగల్ మహారాష్ట్ర, కర్ణాటక కొన్ని ప్రాంతాలతో పాటు ఒక భాగమైంది. వరంగల్ నగరానికి గల చారిత్రక ప్రాధాన్యత, అనేక రకాల శిల్పకళ, అభయారణ్యాలు మరియు ఆకట్టుకునే విధంగా ఉన్న దేవాలయాలు, ఇలా అనేక కారణాల వల్ల ఏడాది పొడవునా పర్యాటకులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. పాకాల సరస్సు, వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి మరియు రాక్ గార్డెన్ మొదలైన ఆకర్షణలను వరంగల్ జిల్లాలో చూడొచ్చు. ఇతర దేవాలయాలు, పద్మాక్షి ఆలయం మరియు భద్రకాళి ఆలయం సమాజంలోని అన్ని రకాల భక్తులను ఆకర్షిస్తున్నాయి. వరంగల్ ప్లానిటోరియం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉంది. ఇక్కడ అనేక సరస్సులు, ఉద్యానవనాలు కూడా ఉన్నాయి. వరంగల్లో 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ఈ జాతర 10 మిలియన్ల ప్రజలను ఆకర్షిస్తుంది. కుంభమేళా తర్వాత ఆసియా ఖండంలో 2వ అతిపెద్ద జాతర. ఇక్కడ బతుకమ్మ పండుగను ఒక గొప్ప శైలిలో జరుపుతారు. వరంగల్ నగరం ఎక్కువ ప్రజాదరణ పొందడం వల్ల, పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల నగరంలో అనేక వసతి గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకే, చూసాం కదా వరంగల్ గురించి. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో హలో అక్క. హలో హలో అక్క, నేనక్క రాజుని. రాజు, ఎలా ఉన్నావు? బాగున్నానక్క. ఓకే, చెప్పు రాజు, ఏంటి కబుర్లు ఏంటి చెప్పు. స్కూల్ కబుర్లు. స్కూల్ కవర్లే ఉంటాయక్క. ఏం లేవు. మీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? మా ఫ్రెండ్ బాగానే ఉన్నాడక్క. బాగానే ఉన్నాడు. ఇవాళ స్కూల్కి వెళ్ళాలా నువ్వు? అవునక్క. ఎందుకు, సరదాగా ఎప్పుడైనా డుమ్మా కొట్టావా? కొట్టానక్క. కొట్టావు. స్కూల్ అంటే చాలా ఇష్టమా? అవునక్క. ఏదో చెప్పాలని చెప్తున్నావు కదా. స్కూల్లోనే ఎనర్జీ ఎక్కడ ఉంటుందక్క? స్కూల్లో ఎంజాయ్ చేసినట్టు ఉంటుందా? అవునక్క. ఏ ఎంజాయ్ చేస్తావు స్కూల్లో? స్కూల్లో ఎంజాయ్ ఉంటుందక్క. మా ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్క, 10 మంది. ఎస్, సో ఫ్రెండ్స్ కోసమైనా స్కూల్కి వెళ్తారనమాట. అవునక్క. మరి రాజు, ఈరోజు క్వశ్చన్స్ విన్నావా నువ్వు? విన్నానక్క. ఆన్సర్స్ తెలుసా నీకు? అవునక్క, తెలుసక్క. నీ జోష్ చూస్తుంటే నాకు అర్థమైపోయింది నీకు ఆన్సర్స్ తెలుసని. అవునక్క. మరి చెప్పే ఆన్సర్స్, లేట్ ఎందుకు? 1969 అక్క. సెకండ్ ఏమో బెంగళూరు అక్క. అబ్బా, నాకు తెలుసు నువ్వు క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ కదా, నిన్న కూడా చెప్పా నేను. అవునక్క. అవునా, సరే. ఎనీవేస్ తమ్ముడు, షో ఎండింగ్ వరకు చూస్తుండు, నేను కరెక్ట్ కదా అప్పుడు చెప్తా, ఓకేనా? ఓకేనక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ అయితే ఈరోజు మీకు తెలుసలేముందో చూద్దాం. మరి ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఎక్స్ ప్లానెట్ అంటే 2006 ఆగస్ట్ 24న నవగ్రహాలు మన సౌర కుటుంబంలో ఒక గ్రహం తగ్గిపోయిందనమాట. సో నవగ్రహాలు ఉంటాయి కానీ ఒకటి తగ్గిపోయింది. అలాగని ఏ గ్రహము పేలిపోలేదు, పారిపోలేదు. కానీ అప్పటిదాకా ప్లానెట్ స్టేటస్ ఎంజాయ్ చేసిన ప్లూటో డ్వార్ఫ్ ప్లానెట్ కేటగిరీకి డౌన్ గ్రేడ్ అయింది. అప్పుడు దాకా ప్లానెట్ అనుకున్న ప్లూటో డ్రాఫ్ అయిపోయింది అనమాట. అలాగే ప్లూటోతో పాటు ఎరిస్, సెరిస్ అనే మరో 2 అంతరిక్ష చిరు గ్రహాల్ని కూడా డ్వార్ఫ్ ప్లానెట్ కేటగిరీలో చేర్చారు శాస్త్రవేత్తలు. మరి న్యూ హారిజన్స్ అనే స్పేస్ క్రాఫ్ట్ ప్రస్తుతం ప్లూటో దిశగా పయనం సాగిస్తుంది. ఇదైతే మనకి 2015లో ఈ ఎక్స్ ప్లానెట్ని చేరుతుందన్నమాట. అప్పుడు మనకి చాలా ఇంకా ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. సో చూసారు కదా, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్లో ఎక్స్ ప్లానెట్ గురించి తెలుసుకుందాం. అని నెక్స్ట్ అయితే ఈరోజు ఈవెంట్స్లో ఏముందో చూద్దాం.
మరి ముందుగా ఈరోజు త్యాగరాయ గాన సభలో ఏ ఈవెంట్ ఉందో చూద్దాం. మరి ఈవెంట్ వచ్చేసి మనకి ఈవినింగ్ 6:30కి స్వర మనోహరిణి ఆధ్వర్యంలో ఘంటసాల సంగీత విభావరి, ఇదైతే మనకి త్యాగరాయ గాన సభలో. మరి ఇంకొక ఈవెంట్ కూడా ఉంది, అది వచ్చేసి మనకి రవీంద్ర భారతిలో అనమాట. మరి రవీంద్ర భారతిలో ఈవెంట్ మనకి ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది. న్యూస్ మేకర్స్ పత్రికా సెలబ్రిటీ అవార్డ్స్ ప్రధానం. మరి ఇదైతే మనకి రవీంద్ర భారతిలో 6 o'clockకి. మరి దీంతో పాటు బుక్ ఫేర్ కూడా ఉంది ఎన్టీఆర్ గార్డెన్స్లో, ఎన్టీఆర్ స్టేడియంలో. ఇదైతే ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, చక్కగా ఈవెంట్స్ అన్నీ కూడా ఈవినింగ్ ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. మరి నెక్స్ట్ అయితే ఈరోజు అప్డేటెడ్ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మరి ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్లో చూద్దాం. ముందుగా హైదరాబాద్లో మనకి 27,290, ముంబైలో 27,250, చెన్నైలో 29,320. మళ్ళీ చెప్తున్నా, 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్లో హైదరాబాద్ 27,290, ముంబైలో 27,250, చెన్నైలో 29,320 రూపీస్. మరి ఇదైతే ఈ రోజుకున్న గోల్డ్ అప్డేట్ అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మనతో మాట్లాడడం కాలర్ రెడీగా ఉన్నారు, చూసారా. హలో 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. టీవీ వాల్యూమ్ తగ్గించేయండి ముందు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. శివ. శివ గారు, చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తాడిపత్రి. ఓకే అండి, ఏం చేస్తూ ఉంటారు? నేను బీటెక్ చదువుతున్నాను. మీరైతే టీవీ వాల్యూమ్ తగ్గించలే కదా? బీటెక్ అందుకేనే టీవీ వాల్యూమ్ మీరు తగ్గించలే కదా అంటున్నా. ఫుల్ జీరోలో పెట్టేశానండి. జీరోలో పెట్టారా? మరి ఎందుకో మ్యూట్లో పెట్టేసి. ఓకే, బీటెక్ ఫైనల్ ఇయరా? థర్డ్ ఇయర్. మరి ఈరోజు నేను అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ తెలుసా మీకు? చూడలేదండి, ఇప్పుడే పెట్టాను టీవీ. ఇప్పుడే పెట్టారా? సరే, ఎలాగో షో ఎండింగ్ వచ్చేసింది. అప్పుడు నేను క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ కలిపి అడుగుతాను, మీరు ఇప్పటి నుంచి కంటిన్యూ చేయండి షో చూడడానికి. ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ శివ గారు ఫర్ కాలింగ్. నెక్స్ట్ అయితే ఈరోజు వెదర్ అప్డేట్ ఎలా ఉందో చూద్దాం. మరి క్లైమేట్ ఎలా ఉండబోతోంది ముందుగా హైదరాబాద్లో చూద్దాం. హైదరాబాద్లో మనకి మినిమం 13, మ్యాక్సిమం 28 degrees సెంటిగ్రేడ్ ఉంది. నెక్స్ట్ అయితే మనకి కర్నూలులో మినిమం 18 degrees, మ్యాక్సిమం 31 degrees. నెక్స్ట్ తిరుపతిలో మినిమం 22, మ్యాక్సిమం 28 degrees. అలాగే నెక్స్ట్ విజయవాడలో మినిమం 18 degrees, మ్యాక్సిమం 29 degrees. విశాఖపట్నంలో మినిమం 20 degrees, మ్యాక్సిమం 28 degrees. మరి వరంగల్లో మినిమం 12 degrees, అలాగే మ్యాక్సిమం 28 degrees. సో ఇదైతే ఈ రోజుకి వెదర్ క్లైమేట్ అప్డేట్ అనమాట. క్లైమేట్ అయితే మార్నింగ్ నుంచి చాలా కూల్గా ఉంది. ఈ క్లైమేట్ని చక్కగా ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా, మొత్తానికి అయితే ఈ రోజు అప్డేట్స్ అన్నీ నేను చెప్పాను. ఇంకా మిగిలింది అలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రమే. సో అవి కూడా చూసే టైం వచ్చింది. నాకు తెలిసి వాళ్ళు ప్రతి ఒక్కరు ఆన్సర్ చెప్పారు. మరి ఆన్సర్స్ కరెక్టో కాదో మనం చూసేద్దాం. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇస్రోను ఏ సంవత్సరంలో స్థాపించారు? మరి ఇస్రోను ఏ సంవత్సరంలో స్థాపించారు? దీనికి అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మరి ఆన్సర్ వచ్చేసి మనకి 1969 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అందరూ చెప్పారు. అలాగే చందు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, మనకి ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీనికి కూడా అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఆన్సర్ వచ్చేసి బెంగళూరు అన్నమాట. సో చూసారు కదా, ఈ 2 ఆన్సర్స్ అనమాట. మొత్తానికి అయితే ఈరోజు క్వశ్చన్స్, ఆన్సర్స్, దాంతోపాటు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకున్నాము. అండ్ హ్యాపీగా కాలేజ్తో కూడా మాట్లాడేసాము. ఈ షో మిస్ అయ్యాను అని అస్సలు బాధపడదు, ఎందుకంటే యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లోకి లాగిన్ అయ్యి చక్కగా అప్డేట్స్ అన్నీ తెలుసుకోండి. అలాగే మీరు ఫేస్బుక్లోకి వెళ్ళి 99 టీవీ మార్నింగ్ కాఫీలోకి వెళ్ళి చక్కగా లైక్స్, కామెంట్స్, దాంతోపాటు షో కూడా చూసేయచ్చు అనమాట. మరి రేపటిదాకా మీకు ఏం చేయాలో తెలుసు కదా, వెయిట్ చేస్తూ ఉండాలి. రేపు మళ్ళీ మీ ప్రియ మీ ముందు ఉంటుంది చాలా అప్డేట్స్తో ఇన్ మార్నింగ్ coffee. Until then, keep watching 99 TV. We are 99%. Bye bye. అనేది కూడా జరుగుతూ ఉంటుంది కదా. అలా లావుగా ఉన్న వాళ్ళలో అధికంగా ఈ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తాయంటారు.